అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి. కాని అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయటం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు. సైతాను అతన్ని శోధించాడు. మనుషులు తమ అసూయల ద్వారా, అపనమ్మకం, ప్రతిఘటన ద్వారా అతన్ని శోధించారు. శారా తన ముభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాస్యతను, జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు. ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్లు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకంతో ఎదురుచూసిన వాళ్లు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణుగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది. గుర్తు ఉంచుకోండి, అబ్రహాము శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు. వాగ్దాన ఫలాన్ని పొందాడు, తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలను మీరూ పొందండి.